బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైన్ షాపులు మూతపడ్డాయి. మహారాష్ట్ర సరిహద్దును వెంట ఉన్న ఆయా మండలాల్లో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత సాయంత్రం 6 గంటలకు షాపులు తెరుచుకునేలా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ రోజు 23న కూడా దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు వచ్చాయి. ఇది తమకు నష్టం కలిగిస్తుందని వైన్ షాప్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, బ్రాహ్మణి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణ జిల్లాల నుంచి మద్యం నగదు తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల రహదారులను కట్టుదిట్టం చేసి విస్తృత తనిఖీలను పెంచింది. ఇందులో భాగంగానే సరిహద్దున ఉన్న మంచిర్యాల, కుమ్రభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం సాయంత్రం 6 గంటల నుండి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగనే కౌంటింగ్ తేదీ 23న కూడా ఈ లిక్కర్ దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు జరగనీయకుండా అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వైన్స్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.